రేపటి దేశం కోసం ప్రతిక్షణం యుద్ధమే జీవితంగా, దేశాన్నే కుటుంబంగా భావించి ప్రాణాలకు తెగించి శత్రువు గీత దాటకుండా మన తలరాతను మనమే రాసుకునేలా దేశం తల ఎత్తుకొని తిరగడానికి తన తల నేల కొరిగినా పట్టించుకొని వాడే సైనికుడు కాదు మన కళ్ళ ముందు కదలాడే దేవుడు సైనికుడు. అలాంటి సైనికులకు నాయకత్వం వహించే నాయకుడు ఎలా ఉండాలి అంటే ఇలానే ఉండాలి అని తెలియజెప్పే ఉదంతం ఇది. చైనాతో యుద్ధం వస్తుందంటే చైనానే కాదు, పాకిస్తాన్ చైనా రెండూ కలిసి ఒకేసారి యుద్ధం చేయడానికి వచ్చినా ఏ క్షణమైనా యుద్ధం చేయడానికి మేం సిద్ధం, 2.5 వార్ 2.5 యుద్ధం రెడీ అని ప్రపంచమే ఉలిక్కి పడేలా ప్రకటించాలంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత వ్యూహరచన చేసి ఉండాలి, శత్రువు కంటే ఎంతో ముందు చూపుతో ఎంత ఆలోచించి ఉండాలి. అలాంటి గొప్ప లక్షణాలున్న ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఎంతో మంది సీనియర్లు రేసులో ఉన్న వయస్సు తక్కువైన అందరినీ కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏరికోరి బిపిన్ రావత్ కు ఆర్మీ చీఫ్ పదవిని కట్టబెట్టారు. ఎందుకు ఆయనకే కట్టబెట్టారని అప్పట్లో చాలా మంది అనుకున్నారు. కానీ వాటికి ఇప్పుడిప్పుడే సమాధానాలు దొరుకుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో రోజు రోజుకి శాంతి భద్రతలు క్షీణించుకుపోతున్నాయి. ముష్కరులు స్థావరాలు ఏర్పాటు చేసుకొని ప్రబల శక్తిగా ఎదిగిపోతున్నారు. అలాంటి సమయంలో ఆర్మీ చీఫ్ గా మామూలోడు సరిపోడు, సరైనోడు కావాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిపిన్ రావత్ ని ఎంచుకున్నారు. డిసెంబర్ 2016లో బాధ్యతలు తీసుకున్న బిపిన్ రావత్ ఆపరేషన్ హంట్ పేరుతో ముష్కరుల మూలాలు దెబ్బతీయడానికి ప్రణాళికలు రచించారు. 7 నెలల్లో దాదాపు 110 మంది ముష్కరులను మట్టుబెట్టారు. ఎంతో మంది కీలక ముష్కర నేతలను మట్టి కరిపించారు. ముష్కరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా జమ్మూ కాశ్మీర్ ప్రాంతం స్వేచ్ఛా వాయువులు పీల్చేలా చేసి దేశం సైన్యం చేతుల్లో సురక్షితంగా ఉంటుంది అని తెలియజెప్పడానికి అహర్నిశలు శ్రమిస్తున్న ఈ బిపిన్ రావత్ ఎవరో తెలిస్తే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. బిపిన్ రావత్ ది ఉత్తరాఖండ్ రాష్ట్రం. మన పూర్వీకులు చాలా మంది తరతరాలుగా మన కుటుంబాల కోసం కష్టపడుతుంటారు. కానీ బిపిన్ రావత్ వాళ్ళ కుటుంబం తరతరాలుగా దేశం కోసమే దేశ సైన్యంలో ఉండి శత్రువులతో పోరాడుతోంది. వాళ్ళ నాన్న తాత ఇలా తరతరాలుగా అందరూ సైన్యంలోనే ఉంటున్నారు. బిపిన్ రావత్ చదివింది మొత్తం యుద్ధమే. యుద్ధం ఎలా చేయాలి, ఎలా ప్రణాళికలు రచించాలి, శత్రువుల వ్యూహాలు ఎలా చిత్తు చేయాలి, ఇలా ఆయన ఇందులో PhD చేశారు. 1978లో వాళ్ళ తండ్రి పనిచేసిన గోర్ఖా రైఫిల్స్ లో సైనికుడిగా చేరారు. పర్వతాలపై యుద్ధం చేయటంలో ఎంతో నైపుణ్యం ఉన్నవాడు. ఎన్నో సంవత్సరాలు ముష్కరుల వేటలో ఆరితేరిపోయాడు. శత్రువు గీత దాటకుండా ఎన్నో ఆపరేషన్లు జమ్మూ కాశ్మీర్ లో నిర్వహించారు. 1987లో ఒకానొక సందర్భంలో చైనా సైన్యాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం బిపిన్ రావత్ బృందాన్ని పంపించింది. అంతేకాకుండా మొనాకో అనే ఆపరేషన్ లో భాగంగా భారతదేశం తరపున బయటి దేశమైన కార్గోలో 4 నెలల పాటు బిపిన్ రావత్ ఆయన బృందం శ్రమించి అక్కడి పరిస్థితిని దారిలోకి తెచ్చారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో 18 మంది సైనికులు మణిపూర్ కు చెందిన ముష్కర్ ముఠా చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో రావత్ కు చెందిన బృందాన్ని పంపించారు. ఒక్క రాత్రిలోనే దాదాపు 100 మందికి పైగా ముష్కరులను గుట్టు చప్పుడు కాకుండా బార్డర్ బయటే పాతేసి వచ్చేశారు. ప్రపంచమే ఉలిక్కి పడింది, షాక్ అయిపోయింది ఈ ఉదంతం గురించి తెలుసుకొని. 37 సంవత్సరాల సైనిక జీవితంలో ఎన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు. మామూలుగా ఎవరికైనా ట్రాక్ రికార్డ్ లేదా టైం రికార్డ్ ఉంటుంది. ట్రాక్ రికార్డుతో పాటు టైం రికార్డ్ కూడా ఉన్న అరుదైన సైనిక నాయకుడు బిపిన్ రావత్. కష్టం వచ్చిందంటే దేశం చాలా సార్లు బిపిన్ రావత్ ఆయన బృందం వైపు చూసింది. ఇన్ని సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టే బిపిన్ రావత్ ఆర్మీ చీఫ్ గా ఎన్నికయ్యారు. దేశం క్షేమంగా ఉందని ప్రజలకు భరోసా ఇవ్వడానికి, దేశం శక్తివంతంగా ఉంది, మరింత శక్తివంతంగా తయారవుతుందని శత్రువులకు హెచ్చరిక పంపడానికి రంగంలోకి దిగిన బిపిన్ రావత్ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.